అమ్మ ధర్మము చిన్నపిల్లలు చెప్పకూడదా, పెద్దవాళ్ళే చెప్పాలా? బాలాదపి సుభాషితం అంటే చిన్నపిల్లవాడా పెద్ద పిల్లవాడా అనేది విషయం కాదు, చెప్పేది ధర్మం అయితే చక్కగా పాటించవచ్చు. దీనికే చక్కటి నిదర్శనం, పూర్వకాలంలో ఒక రాజు కొలువులో ఒక పెద్ద ఆచార్యుడు ఒక చిన్న పిల్లవాడికి మధ్య వాదన జరిగిందంట. ఈ వాదన ఎటువంటిది అంటే, ఒకరు చెప్పిన స్టేట్మెంట్ని మరొకరు ఫాల్స్ అని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో ఈ కేసులో పెద్దవాళ్ళు చెప్పిన అన్నిటికీ కూడా ఆ చిన్నపిల్లవాడు చక్కగా ఫాల్స్ అని ప్రూవ్ చేశాడంట. కానీ ఈ చిన్నపిల్లవాడు మాత్రం నేను 3 ప్రశ్నలు అడుగుతాను గురువర్య, మీరు వాటిని ఫాల్స్ అని ప్రూవ్ చేస్తే చాలని చెప్పాడంట ఆ పిల్లవాడు. సో అతను అడిగిన ఆ 3 ప్రశ్నలు ఏంటో తెలుసా? రాజు దేశాన్ని చక్కగా పాలిస్తున్నాడు, అతను పుణ్యాత్ముడు, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, రాణి పవిత్రురాలు, ఆమె రాజుకే కట్టుబడి ఉంది. మూడో స్టేట్మెంట్, ఒంటరి సంతానం కల ఆడది గొడ్రాలు. ఈ 3 స్టేట్మెంట్స్ని ఫాల్స్ అని ప్రూవ్ చేయమన్నాడు గురువు గారిని. మరి